వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ధరణిపై సర్కారు ఫోకస్, 5 సభ్యులతో కమిటీ ఏర్పాటు. గత ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది, లోపాల్ని సరిచేస్తున్నామన్న భట్టి. ఇన్ఛార్జీల మార్పుపై సీఎం జగన్ కసరత్తు, 3వ విడత జాబితాపై ఉత్కంఠ. జగన్ పాలనలో ఏపీ తీవ్రంగా నష్టపోయిందన్న బాబుకు మళ్లీ వాటిని తప్పదన్న అంబటి. ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్లో ఛార్జ్షీట్ దాఖలు చేసిన ఈడీ, లాలూ కుటుంబ సభ్యులతో పాటు మరో 2 పేర్లు. ఘనంగా అర్జున అవార్డుల ప్రదానం, అవార్డులు స్వీకరించిన పలువురు క్రీడాకారులు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. అందులో భాగంగా మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ప్రధాన కార్యాలయంలో 5 జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల నేతలతో సమావేశం నిర్వహించిన సీఎం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపులకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు. త్వరలోనే ఇందిరమ్మ కమిటీలను నియమించి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తామన్నారు. నియోజకవర్గాల్లో నిజాయితీ, నిబద్ధత ఉన్న అధికారులను నియమించుకోవాలన్నారు. అవినీతి అధికారులను ప్రోత్సహించేది లేదన్నారు. అధికారులు, పోలీసుల బదిలీల్లో పైరవీలకు తావు ఉండకూడదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్పై కీలక నిర్ణయం తీసుకుంది. ధరణి అధ్యయనానికి 5గురితో కూడిన కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ పీటర్, భూ నిపుణులు అడ్వకేట్ భూమి సునీల్, మాజీ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్లను నియమించింది. ధరణి పోర్టల్ పునర్నిర్మాణంపై ఈ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది. ధరణి కమిటీ కన్వీనర్గా సీసీఎల్ఏ వ్యవహరించనుంది. ఈ రేస్పై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఫార్ములా ఈ రేస్పై ప్రజలకు వాస్తవాలు తెలియవలసిన అవసరం ఉందన్నారు. రేస్ టికెట్లు అమ్ముకుని ఒక కంపెనీకి లబ్ధి పొందిందన్నారు. రేస్ వల్ల రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ఏమీ లేదన్నారు. తమ ప్రభుత్వం ప్రతి పైసాను రాష్ట్ర ప్రయోజనాల కోసం ఖర్చు చేస్తుందన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందన్నారు. లోపాలను సరిచేసే పని ప్రారంభించామన్నారు. ఈ రేస్ హైదరాబాద్ నగరానికి, రాష్ట్రానికి చాలా నష్టం జరిగింది. ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోలేదు. వాటిని చూస్తే సరే ఇదేంటో నిజమే అనుకొని లోతులోకి వెళ్ళాం. ఫార్ములా ఈ రేస్ ప్రజలందరికీ తెలియాలి. ట్రై పార్టీ అగ్రిమెంట్ ఎవరెవరికి దాన్ని తీసుకొని వచ్చి ఈడ రేస్ కండక్ట్ చేసుకొని టికెట్లు అమ్ముకొని దాంతో లబ్ధి పొందాం అనుకునేటువంటి ఒక కంపెనీ పేరు ఎస్ నెక్స్ట్ జెన్. సరే అది ఎవరిదో, దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరో తర్వాత చెప్తాం. వారు ఏబిపి ఫార్ములా ఈ ఇంకో కంపెనీ, ఈ ఫార్ములా ఈ రేస్ కండక్ట్ చేసేవాళ్ళ కంపెనీ ప్లస్ తెలంగాణ రాష్ట్రం, ఈ ముగ్గురు కలిసి ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసి, మరి రాష్ట్రానికి ఏదైనా ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసుకుంటే, ఏదైనా ఈవెంట్ కండక్ట్ చేస్తే ఆ ముగ్గురు వాటాదారులు అన్నట్టు, ముగ్గురు వాటాదారుల్లో మరి ప్రధానంగా హోస్ట్ చేసే నగరానికి, రాష్ట్రానికి కొంత మేలు జరగాలి, వాటా రావాలి. ఈ అగ్రిమెంట్ లో ఏంటంటే టికెట్లు అమ్ముకునేదేమో ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీ, రాష్ట్రానికి వచ్చేది అంటే రాష్ట్రం అంటే రేసు కావాల్సిన ట్రాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయాలి. తయారు చేస్తే
కాంగ్రెస్ పట్ల ప్రజల్లో అసహనం ప్రారంభమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజల విశ్వాసాన్ని స్వల్ప కాలంలోనే కోల్పోయే లక్షణం కాంగ్రెస్ పార్టీ సొంతమన్నారు. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ స్థాయి నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఖమ్మం వంటి 1-2 జిల్లాల్లో తప్పితే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా తిరస్కరించలేదని కేటీఆర్ తెలిపారు. 39 ఎమ్మెల్యే సీట్లను గెలవడంతో పాటు 11 స్థానాలు అత్యల్ప మెజారిటీతో చేజారిపోయాయన్నారు. ప్రజల్లో ఉన్న అసంతృప్తికి కారణాలు చర్చించుకుని సమీక్షించుకుని ముందుకు సాగుతామని తెలిపారు. వాగ్దానం చేసిన దానికి భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని కేటీఆర్ అన్నారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీని తిరస్కరించి కాంగ్రెస్ను గెలిపించారని అన్నారు. కేవలం ఏడాదిన్నర స్వల్పకాలంలోనే కాంగ్రెస్ పార్టీ మీద జనం విశ్వాసాన్ని కోల్పోయారని గుర్తు చేశారు. ప్రజలకిచ్చిన వాగ్దానాల అమలు కోసం కాంగ్రెస్ పార్టీ మీద బీఆర్ఎస్ ఒత్తిడి తెస్తుందని కేటీఆర్ అన్నారు. వైసీపీ నేతలు టికెట్ కోసం నేతల చివరి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ కోసం 1కి 10 సార్లు సీఎం జగన్ పార్టీ పెద్దల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. సిట్టింగ్ సీటు ఇవ్వకపోయినా ఏదో ఒక చోట నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పించినట్టు వేడుకుంటున్నారు. మార్పులు చేర్పులు జాబితా రాకముందే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు పార్టీ నేతలు. నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులపై సీఎం జగన్ చేస్తున్న కసరత్తు ఓ కొలిక్కి వచ్చింది. ఇప్పటికే 2 దఫాలుగా 38 నియోజకవర్గాల్లో మార్పులు చేసింది వైసీపీ హైకమాండ్. తాజాగా 3వ జాబితా విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. 3వ జాబితాలోనూ మార్పులు చేర్పులు భారీగానే ఉంటాయని తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి వారి స్థానంలో కొత్త వారిని ఇన్ఛార్జీలుగా నియమించాలని జగన్ భావిస్తున్న నేపథ్యంలో 3వ జాబితాలో ఎవరి పేర్లు ఉంటాయన్నది టెన్షన్ గా మారింది. ఇప్పటికే కొన్ని స్థానాలపై సీఎం క్యాంపు కార్యాలయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను పిలిచి చర్చించారు. వారికి ఏ పరిస్థితుల్లో తాము టికెట్ ఇవ్వలేకపోతుంది తెలియజెప్పారు. మరోవైపు టికెట్ దక్కే అవకాశం లేని నేతలు సీఎం క్యాంపు కార్యాలయం, పార్టీ ముఖ్య నేతల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. 3వ జాబితాలో చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులకు టికెట్ ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. పార్టీ పెద్దలు ఇప్పటికే ఈ విషయాన్ని ఎమ్మెల్యేకు స్పష్టం చేశారు. అయినా గత 2 రోజులుగా ఆయన సీఎం క్యాంపు కార్యాలయం దగ్గర మకాం వేసి ఆయన ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇక చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజాకి ఈసారి టికెట్ ఇవ్వమని పార్టీ పెద్దలు స్పష్టం చేశారు. అయితే ఈయన కూడా టికెట్ సాధించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం జగన్తో భేటీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్కి కూడా ఈసారి వైసీపీ టికెట్ నిరాకరించింది. గోరంట్ల మాధవ్పై ఉన్న వివాదాల నేపథ్యంలో ఆయనకు టికెట్ ఇచ్చినా గెలిచే అవకాశం లేదని వైసీపీ భావించింది. ఈసారి హిందూపురం ఎంపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ శాంతాని ప్రకటించారు సీఎం జగన్. దీంతో వచ్చే ఎన్నికల్లో తనకు అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని మాధవ్ పార్టీ హైకమాండ్ను కోరుతున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా పార్టీ పెద్దలతో చర్చలు జరిపారు గోరంట్ల మాధవ్. తాజాగా మరోసారి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి సంబంధించి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇక మంత్రి గుమ్మానూర్ జయరాంకి సైతం వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కే అవకాశం లేదని ప్రచారం జరుగుతోంది. ఆయనను కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని వైసీపీ పెద్దలు సూచిస్తున్నారట. అయితే అందుకు జయరాం సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఆలూరు నుంచే పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. ఇదే విషయాన్ని పార్టీ పెద్దలకు స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. అయినా హైకమాండ్ నుండి సానుకూల స్పందన రాలేదు అనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు, అనుచరులతో సమావేశమయ్యారు మంత్రి జయరాం. పార్టీ పెద్దలపై ఒత్తిడి తెచ్చేందుకు జయరాం కార్యకర్తలతో సమావేశమైనట్లు ఆయన అనుచరులు చెప్తున్నారు. మొత్తానికి భారీ స్థాయిలో నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్చుతోంది వైసీపీ. మరి ఇన్ని మార్పులు వైసీపీకి కలిసొస్తాయా లేదా అనేది చూడాలి. 3వ లిస్టు తర్వాత ఎంతమంది పార్టీలో ఉంటారో, ఎంతమంది గుడ్ బై చెప్తారో కూడా చూడాల్సి ఉంది.
ఏపీలో దొంగ ఓట్ల వ్యవహారం కుదిపేస్తుంది. ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో అధికార ప్రతిపక్షాల మధ్య ఓట్ల పంచాయతీపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దొంగ ఓట్ల వ్యవహారాన్ని టీడీపీ, జనసేన పార్టీలు ఈసీ దృష్టికి తీసుకువెళ్లాయి. ఏపీలో ఓటర్ జాబితాలో జరుగుతున్న అక్రమాలపై కంప్లైంట్ చేశాయి. మరోవైపు వారికి కౌంటర్గా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఫిర్యాదు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ విజయవాడలో నిర్వహించిన సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఎన్నికల సంఘాన్ని కలిసి అన్ని విషయాలను వారికి స్పష్టంగా వివరించామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు తెలిపారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎప్పుడు లేని విధంగా అరాచకులు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై తిరుగుబాటు వచ్చిందని, అందుకే నకిలీ ఓట్లు చేర్చేందుకు ఆ పార్టీ నేతలు కుట్రలు చేస్తున్నారని అన్నారు. రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ, జనసేన నేతలపై సుమారు 6 నుంచి 7,000 కేసులు పెట్టారని ఈ సందర్భంగా తెలియజేశారు. అన్ని విషయాలు కూడా చాలా స్పష్టంగా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాం. నా సుదీర్ఘ రాజకీయ చరిత్రలో కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయాల్లోకి రావడమే కాకుండా రాజకీయాలను వాచ్ చేస్తూ ఉండడం కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఎప్పుడూ జరగనటువంటి అరాచకాలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇంతవరకు మీరు చూస్తే కేసులు అయితే మా మీద విపరీతంగా బుక్ చేసి, అంటే ఎక్కడ కూడా పనిచేయకుండా చేయడం కోసం రాజకీయ పార్టీల్ని, రాజకీయ పార్టీల కార్యకర్తల్ని, లేకుంటే అందులో పనిచేసే వ్యవస్థని మొత్తం సర్వనాశనం చేయాలి, నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేశారు. ఇప్పుడు ప్రజల్లో ఉండే తిరుగుబాటు చూసిన తర్వాత హోల్సేల్గా ఓటర్స్ అందరినీ మార్చేయడం, దొంగ ఓట్లు వేసుకోవడం ఇలాంటివి చేస్తే తప్ప సాధ్యం కాదనే కన్క్లూజన్కి వచ్చారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో నమోదవుతున్న దొంగ ఓట్లపై సిఈసికి ఫిర్యాదు చేసినట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గంలో దాదాపు 1,00,000కు పైగా దొంగ ఓట్లు నమోదయ్యాయని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అక్రమ కేసులు పెరిగిపోయాయన్నారు. సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు అన్ని అంశాలను సిఈసికి వివరించారని పవన్ చెప్పారు. అలాగే వైసీపీ ఏమేం చేసింది, ఇప్పుడు దాకా దొంగ ఓట్లు రిజిస్టర్ చేశారు. చంద్రగిరి, ఇందాక మీరు చెప్పినట్టు చంద్రగిరిలో దాదాపు 1,00,000 పైచిలుకు ఓట్లు, దొంగ ఓట్లు నమోదు చేస్తే దాదాపు దాంట్లో 1/3, 1/4 ఆల్మోస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఇలా ప్రతి చోట, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి బూత్లో ఏ స్థాయిలో దొంగ ఓట్లు నమోదవుతున్నాయి, ఎలా తీసేయాలి, వీటి మీద చాలా స్పష్టంగా వివరించారు. జనసేన తరఫు నుంచి నేను ప్రత్యేకంగా వివరించింది ఎలక్షన్ కమిషన్కి, వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా దిగజారిపోయింది. మరోవైపు 6 అంశాలపై సిఈసికి ఫిర్యాదు చేశామని విజయసాయిరెడ్డి తెలిపారు. జనసేన గుర్తింపు లేని పార్టీ అన్న ఆయన టీడీపీతో పాటు జనసేనను ఎలా అనుమతించారని ప్రశ్నించారు. జనసేనకు ఉన్న గ్లాస్ సింబల్ జనరల్ సింబల్ అని చెప్పారు. ఓ వ్యక్తికి బోగస్ ఓట్లు ఎన్ని ఉన్నాయో ఎలా తెలుస్తుందో చెప్పాలని విజయసాయిరెడ్డి తెలిపారు. జనసేన అన్నటువంటిది అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ. గ్లాస్ సింబల్ అన్నటువంటిది ఒక జనరల్ సింబల్. అటువంటి సింబల్ ని గతంలో 2019 ఎన్నికల్లో, గడిచినటువంటి ఎన్నికల్లో గ్లాస్ సింబల్ త్రూఅవుట్ ద స్టేట్ ఇవ్వడం జరిగింది. అటువంటి సింబల్ ని, కామన్ సింబల్ ని ఒక పొలిటికల్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని స్థానాల్లో, 175 స్థానాల్లో, కొన్ని స్థానాల్లో పోటీ చేసేటటువంటి ఒక రాజకీయ పార్టీకి ఒక సింబల్ కేటాయించడం జనరల్ సింబల్లో నుంచి అది చట్ట విరుద్ధం అది అన్నటువంటి విషయాన్ని కూడా మేము ఎలక్షన్ కమిషన్కి నివేదించడం జరిగింది. మొత్తం మీద ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ నకిలీ ఓట్లు, అనర్హులను లిస్టులో చేర్చడం, అనర్హులను తొలగించడం చకచక జరగడం ఆసక్తి పెంచుతున్నాయి. రాష్ట్రానికి పట్టిన వైసీపీ పీడను వదిలించుకునేందుకు ప్రజలంతా కలిసి రావాలని మాజీ మంత్రి ఆలపాటి రాజా పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం సంగంజల్లపూడిలో పాదయాత్ర ప్రారంభించారు. ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకోవడానికి ప్రజల వద్దకే ఆలపాటి నినాదంతో పాదయాత్ర చేపట్టారు. జగన్ పాలనలో అరాచకాలు, అవినీతి, వ్యవస్థల నిర్వీర్యం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యేల దాకా సంక్షేమం ముసుగులో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. రాబోయే టీడీపీ, జనసేన ప్రభుత్వం స్వచ్ఛమైన పాలనతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తుందన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక
ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేరని, అందుకే ఈ ప్రభుత్వాన్ని దింపేందుకు పోరాడుతున్నట్లు తెలిపారు. టైటిలింగ్ గ్యారంటీ చట్టాన్ని తీసుకురావాలని అన్ని రాష్ట్రాలకు నీతి ఆయోగ్ సూచించిందని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. 17,000 గ్రామాల్లో రెవెన్యూ రికార్డుల అప్డేషన్ సర్వే జరుగుతుందని చెప్పారు. ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగిస్తున్నామని, వివాదాలు లేని రికార్డులు తయారవుతున్నాయని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఏపీలో జరుగుతున్న సర్వే గురించి తెలుసుకుంటున్నారని అన్నారు. రికార్డులన్నీ అప్డేట్ అయ్యాక సర్వే పూర్తయ్యాక చట్టం నోటిఫై చేస్తామని చెప్పారు. ఇదంతా అయ్యేందుకు కొన్ని నెలల సమయం పడుతుందని పేర్కొన్నారు. తీసుకురావడానికి ముందు మన రాష్ట్రంలో 2019లోనే ఇది పెట్టి రాష్ట్రపతి ఆమోదానికి పంపించారు. మళ్ళీ కొన్ని కొరీస్తో వెనక్కి పడిచింది. వస్తే మళ్ళీ దాన్ని 2023లో పంపించి రాష్ట్రపతి గారు ఆమోదం తీసుకున్న తర్వాత చట్టంగా రూపొందింది. ఇక్కడ కొంతమంది రాష్ట్రంలో అభిప్రాయపడుతున్నట్టుగా ఇది ఆదరబదరగా చేసింది కాదు. దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఒక 30 సంవత్సరాల అధ్యయనమో ఒత్తిడో ఉన్నటువంటి సందర్భంలో వచ్చినటువంటి చట్టం, నీతి ఆయోగ్ పర్యవేక్షణలో ముసాయిదా చట్టం ద్వారా వచ్చినటువంటి చట్టం. మన దేశంలో కూడా, మన రాష్ట్రంలో కూడా ఈ చట్టాన్ని సీఎం జగన్ మైనారిటీల ద్రోహాన్ని విమర్శించారు మాజీ శాసన మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన మైనారిటీల ఆత్మీయ సదస్సు కార్యక్రమానికి షరీఫ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైసీపీ పాలనలో ముస్లిం మైనారిటీల మాన ప్రాణాలకు రక్షణ కొరవైందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ వైసీపీకి తొత్తుగా మారిందని మండిపడ్డారు. వైసీపీ నాయకుల వేధింపుల కారణంగా కొన్ని మైనారిటీ కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్నాయని షరీఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి మార్పు కనబడుతుంది ప్రజల్లో. అనతి కాలంలో జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిలకి భారీ మెజారిటీతో అత్యధిక సీట్లు కట్టబెట్టే పరిస్థితి ప్రజల్లో ఈనాడు ప్రస్ఫుటంగా కనబడుతుంది. అందుకనే ఓడిపోతాం అనే భయంతో, ఓటమి భయం పట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఎక్కడా లేని విధంగా ఈనాడు ఎమ్మెల్యేలని, శాసనసభ్యుల్ని ఒక నియోజకవర్గం నుండి ఇంకో నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అంతేకాకుండా ఎవరైతే ఈనాడు కొందరు ఉన్నారో వాళ్ళ స్థాన చలనం కూడా చేస్తున్నారు. వాళ్ళకి టికెట్లు ఇవ్వకుండా నిరాకరిస్తున్నారు. అందులో గ్రేటర్ ఆదాయానికి గండి కొడుతున్న కార్పొరేట్ యార్డ్ సంస్థలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి న్యాయవాది రాపోలు భాస్కర్ విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో శోభారెడ్డి గణేష్తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. జీవో నెంబర్ 68కి విరుద్ధంగా జంట నగరాల్లో యాడ్స్ నిర్వహణ జరుగుతుందన్నారు. యార్డ్ సంస్థల అవినీతి అక్రమాలకు వత్తాసుగా ఉన్న జీహెచ్ఎంసీ అధికారులపై సమగ్ర విచారణకు ఆదేశించాలని హైకోర్టును ఆశ్రయించినట్టు చెప్పారు. డీజీపీకి కూడా ఫిర్యాదు చేశామన్నారు. ఒక పద్ధతి ప్రకారంగా యాడ్స్ వేసుకోవాలనేటటువంటి ఒక ఉద్దేశంతో గత ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 68 అనేటటువంటి తేవడం జరిగింది. దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఎబో 15 ఫీట్స్ పైన ఎక్కడ కూడా యాడ్స్ ఎరెక్షన్ చేయొద్దు అనేటటువంటి జీవోలు ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి సారాంశం. దాంతో పాటుగా ఎవరైనా అక్రమంగా యాడ్స్ పెడితే ఎబో 15 ఫీట్స్ పైన యాడ్స్ పెడితే రోజుకు ₹1,00,000 వాళ్ళ దగ్గర ఫైన్ వసూలు చేయాలి. బిలో 15 ఫీట్స్ లోపల పెడితే ₹50,000 చొప్పున వసూలు చేయాలి. దాంతో పాటు ఏంటంటే ఈ టెండర్స్ జిహెచ్ఎంసీ అధికారులు కొన్ని పెద్ద యాడ్ ఏజెన్సీలతో కుమ్మక్కై ఒక పద్ధతి ప్రకారంగా టెండర్స్ ని నిర్వహించడం అనేటువంటి జరుగుతలేదు. దాంతో ఏంటంటే చిరు యాడ్ ఏజెన్సీ నిర్వహించేటటువంటి అనేక మంది ఈ యాడ్స్లలో పాల్గొనలేకపోతా ఉన్నారు. వాళ్ళకు అధిక అవకాశాలు రావటం అనేటువంటి జరుగుతలేదు. మేము డిమాండ్ చేసేది ఏంటంటే యాడ్ ఏజెన్సీలు తీసుకున్నటువంటి కొన్ని శ్రీశైలం జలాశయాన్ని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు సిడబ్ల్యూసి బృందం సందర్శించింది. 10 మంది సభ్యులతో కూడిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం శ్రీశైలం డ్యాం గేట్లు, ఫ్లంజ్ పూల్ను పరిశీలించింది. జలాశయ మరమ్మతులు, రోడ్డు పనులకు 149 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా. పురాతన ప్రాజెక్టుల మరమ్మతుల కోసం కేంద్ర ప్రభుత్వం డ్రిప్ స్కీమ్ కింద ఎంపిక చేసి వాటిని ప్రపంచ బ్యాంకు నుంచి రుణ సహాయాన్ని అందజేస్తుంది. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద దీర్ఘకాలికంగా పెరిగిపోయిన మరమ్మత్తు పనులను చేపట్టాలని అధికారులు 2 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు బృందం శ్రీశైలం డ్యాంను పరిశీలించింది.
తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి అధికారంలో ఉన్నా లేకున్నా ఆయనకి నచ్చినట్లు చేస్తాడు. అప్పుడు మంత్రిగా ఉన్నా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఆయనకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు. తాజాగా ఎలక్షన్స్ తర్వాత రిలాక్స్ అవ్వడానికి ఎమ్మెల్యే మల్లన్న గోవాకు వెళ్లారు. కొంతమంది నేతలతో గోవాలో ఎంజాయ్ చేస్తూ వీడియోలు రిలీజ్ చేశారు. సముద్ర తీరంలో ఎంజాయ్ చేస్తూ కేరింతలు కొట్టారు. సముద్రంలో ఫారాస్ రైడింగ్ చేస్తూ హుషారుగా కనిపించారు. అంతటితో ఆగకుండా అక్కడే బోటు నడిపి తెలుగు వాళ్లతో జై మల్లన్న అనిపించుకున్నారు. ఆ వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పులుల మృతి కలకలం రేపుతోంది. వారం వ్యవధిలో 2 పులులు మృతి చెందడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు అటవీ శాఖ ఉన్నతాధికారులు. పులుల మృతి వెనుక విషప్రయోగం జరిగి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారం రోజుల క్రితం కాగజ్ నగర్ అటవీ ప్రాంతంలో ఒక పులి మృతి చెందగా ఆవాసం కోసం 2 పులుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక పులి తీవ్ర గాయాలపై మృతి చెందినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు అధికారులు చెప్పారు. అయితే వారం రోజుల తర్వాత మరో పులి మృత్యువాత పడ్డం కలకలం రేపగా స్థానిక అధికారులు నోరు మెదపడం లేదు. దీంతో రంగంలో వెలిగిన అటవీ శాఖ ఉన్నతాధికారులు ఘటనపై సమగ్ర విచారణ చేపట్టారు. పోయింది తర్వాత ఇంకోటి ఒక పెద్ద పులి ఇవాళ నేను కూడా చూడడం జరిగింది. దానికి మొత్తం పోస్ట్ మార్టం చేశాము. తర్వాత ఎన్టీసీఏ గైడ్ లైన్స్ పెట్టి పోస్ట్ మార్టం చేసేసి తర్వాత దానికి శాంపిల్ తీసుకోవడం జరిగింది. అంత ప్రాసెస్ కంప్లీట్ అయినాక దానికి తగలబెట్టడం జరిగింది. ఇంకో చోట పోయినా ఎక్కడైతే ఆ క్యాటిల్ కిల్ ఉంది, ఆ క్యాటిల్ ఎట్లా కిల్ అయింది, దానికి ఏదైనా పాయిజనింగ్ అయిందా, దాని కారణాలు ఏంటి అది తెలుసుకొని కూడా ఆ క్యాటిల్ కూడా మొత్తం చెక్ చేసి దాని శాంపిల్ కలెక్ట్ చేసేసి ఆ క్యాటిల్ కూడా ఇప్పుడే మనం తగలబెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఇది ముఖ్యమైన ఏంటంటే ఎప్పుడు కూడా ఎక్కడైనా ఆ టైగర్ రిజర్వ్ కానివ్వండి, టైగర్ రిజర్వ్ బయట కానివ్వండి, మాకు టైగర్ ఏంటంటే షెడ్యూల్ 1 యానిమల్. అది ఎక్కడ చనిపోతే కూడా దానికి పెద్ద ఎత్తున మేము రిపోర్ట్ పెట్టడం జరుగుతుంది. దాని కారణాలు తెలుసుకోవడం. మొన్న ఒకటి చచ్చిపోయింది. తర్వాత ఇంకోటి ఒక పెద్ద పులి ఇవాళ నేను కూడా చూడడం జరిగింది. దానికి మొత్తం గుంటూరు కారం సినిమా టికెట్ ధరలు పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. నైజాంలో సింగిల్ స్క్రీన్లు రెగ్యులర్ ధర ₹175 కాగా ₹65 పెంచుకునే వెసులుబాటు కల్పించింది. ఇలా సింగిల్ స్క్రీన్లో ₹250 టికెట్ ఉండబోతుంది. అలాగే మల్టీప్లెక్స్లో రెగ్యులర్గా ₹295 టికెట్లు ఉండగా ₹100 పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఇలా మల్టీప్లెక్స్లో టికెట్ ధర ₹395గా మారిపోయింది. ఉదయం 4 గంటలకు షోలు వేసుకోవడానికి కూడా తెలంగాణ సర్కార్ పర్మిషన్ ఇచ్చింది. వారం రోజుల పాటు ఉదయం 4 గంటల షో వేసుకోవచ్చునని తెలిపింది. అలాగే సినిమా విడుదలయ్యే మొదటి రోజు అర్ధరాత్రి 1 గంట షోలకు కూడా అనుమతి ఇచ్చింది. ఇలా జనవరి 11వ తేదీ అర్ధరాత్రి 1 గంటలకు మొత్తం 23 థియేటర్లలో ఈ సినిమా వేసుకునే అవకాశం కల్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో రాజస్థాన్ మంత్రి సురేంద్ర పాల్ సింగ్ పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ కల్రాజ్ మిశ్రా వెంటనే రాజీనామాను ఆమోదించి ఆయనను పదవి నుంచి విముక్తి చేశారు. శ్రీకారణపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సహాయ మంత్రి సురేంద్ర పాల్ సింగ్ టీటీ వెంటనే తన రాజీనామా సమర్పించారు. ఒక అభ్యర్థి మరణించడంతో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరగాల్సిన ఈ నియోజకవర్గం పోలింగ్ వాయిదా పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో అప్పట్లో గెలవలేకపోయిన ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ సురేంద్ర పాల్ సింగ్ను మంత్రిగా నియమించారు. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రూపేందర్ సింగ్ కోనార్, అధికార బీజేపీ అభ్యర్థి మంత్రి
సురేంద్రపాల్ సింగ్ను 11,283 ఓట్ల తేడాతో ఓడించారు. దీంతో మంత్రి రాజీనామా చేయక తప్పలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో కాంగ్రెస్ సంబరాలు చేసుకుంది. సంబరాల్లో రూపిందర్ సింగ్ కోనార్ కూడా పాల్గొన్నారు. ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్లో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవి, కుమార్తె మీసా భారతిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. యూపీఏ 1 ప్రభుత్వంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఈ కుంభకోణం జరిగింది. 2004 నుంచి 2009 మధ్య కాలంలో వివిధ భారతీయ రైల్వే జోన్లలో గ్రూప్ డి ఉద్యోగాల్లో పలువురు వ్యక్తులను నియమించారు. దీనికి బదులుగా ఈ వ్యక్తులు తమ భూములను ప్రసాద్ కుటుంబ సభ్యులకు సంబంధిత సంస్థ ఏకే ఇన్ఫో సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్కు బదలాయించారని ఆరోపణలు ఉన్నాయి. బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి, ఆమె కుమార్తె ఎంపీ మీసా భారతి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి సన్నిహితుడు అమిత్ కత్యాలపై మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఢిల్లీలోని స్పెషల్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కోర్టులో ఈ ఛార్జ్షీట్ దాఖలైంది. జనవరి 16న ఈ కేసు విచారణ జరుగుతుంది. గత సంవత్సరం నవంబర్లో కత్యాలపై ఈడీ అరెస్ట్ చేసింది. ఈడీ ఎన్నిసార్లు సమన్లు జారీ చేసినా లాలూ ప్రసాద్ యాదవ్ కానీ బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ కానీ ఈడీ ఎదుట హాజరు కాలేదు. ఆమె బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ సీఈఓ. పేరు సుచనా సేద్. ఆమె ఓ ఘాతుకానికి ఒడిగట్టింది. తన 4 ఏళ్ల కొడుకు గోవాలో చంపేసి ఓ ట్రావెల్ బ్యాగ్లో శవాన్ని పెట్టుకుని కర్ణాటకకు ప్రయాణించింది. ఆమె బిడ్డని ఎందుకు చంపిందో తెలియలేదు. నార్త్ గోవాలోని కండోలిం ప్రాంతంలో ఉన్న సర్వీస్ అపార్ట్మెంట్ నుంచి సోమవారం ఉదయం సుచన్ సేద్ బెంగళూరుకు ప్రయాణమైంది. ఆమె వెళ్లిన తర్వాత అపార్ట్మెంట్ను శుభ్రం చేస్తున్న హౌస్ కీపింగ్ సిబ్బంది రక్తపు మరకలను గుర్తించి పోలీసులకు తెలిపారు. గోవా పోలీసులు సుచన్ సేద్కి కర్ణాటకకు తిరిగి వచ్చిన ఆ మహిళను చిత్రదుర్గ జిల్లా మంగళ పోలీస్ స్టేషన్ వద్ద అరెస్ట్ చేశారు. సుచనా సేత్ను గోవాకు తీసుకురావడానికి పోలీసు బృందం కర్ణాటకకు చేరింది. ప్రస్తుతం ఆమె గోవాకు తీసుకువెళ్తున్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.